ఒక రోజు గురువు గారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. ఆ శిష్యుడు చాలా చిన్న పిల్లవాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువు గారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు గురువు గారిని చూశాడు. గురువు గారు దారికి పక్కనే ఉన్న 4 చెట్లను అదే పనిగా చూస్తుండడంతో, ఎందుకిలా చూస్తున్నారు గురువు గారు అని శిష్యుడు ప్రశ్నించాడు. కానీ గురువుగారు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు. ఆ 4 చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్ద మొక్క, మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది, 4వది చాలా చాలా పెద్ద చెట్టు. అరే భలే ఉన్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు శిష్యుడు కూడా. కొంతసేపటికి గురువు గారు శిష్యుడితో ఇలా చెప్పాడు. మొదటి మొక్కను చూపుతూ దానిని లాగి పారేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలికగా లాగి పారేశాడు. తరువాత రెండో మొక్కను కూడా లాగేయమని గురువుగారు చెప్పడంతో దాన్ని కూడా కొంచెం కష్టపడి లాగివేశాడు. మూడో దాన్ని కూడా గురువు లాగమని చెప్పడంతో తన శక్తి అంతటిని ఉపయోగించి అతి కష్టం మీద లాగి పారేశాడు. ఇప్పుడు చివరిదైన 4వ చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు. ఆ చెట్టును కొంచెం కూడా వంచలేకపోయాడు. ఆ చెట్టు ఆ శిష్యుడికి కదలలేకపోవడంతో శిష్యుడు గురువు గారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు శిష్యుడితో ఇలా చెప్పాడు. చూడు నాయన, మన కోపం విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చిన్నప్పుడు లేదా మొదట్లో వచ్చే చిన్న చిన్న కోపాలను నియంత్రించకపోతే అది బలపడి ఈ 4వ చెట్టులాగా మారుతుంది. మొక్కై వంగనిది మానే వంగున అన్న సామెతకు ఇదే అర్థం నాయన. కోపం, అదుపులేని భావోద్వేగాలు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన 1, 2, 3 చెట్ల లాగానే ఉంటాయి. అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే ఆ కోపం జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి కోపాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి నాయన. ఈ విషయం నీకెందుకు చెబుతున్నాను అంటే, కొన్ని రోజుల నుంచి గమనిస్తుంటే నువ్వు పిల్లలతో చిన్న చిన్న విషయాలకే కోపడుతున్నావు. కావున ఈ కోపాన్ని ఇప్పటి నుంచే తగ్గించుకో. ఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టి ఆ చెట్టును ఉదాహరణగా చూయించి చెప్పాను అని అన్నారు గురువుగారు. గురువుగారు చెప్పిందంత శ్రద్ధగా విన్న శిష్యుడు, సరే గురువుగారు, మీరు చెప్పినట్టే నా కోపాన్ని నేను అదుపులో పెట్టుకుంటాను అని చెప్పాడు శిష్యుడు గురువుతో. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, కోపం, సోమరితనం, అసత్యం లేదా భయం వంటి ఏ చెడు అలవాటైనా సరే కొంచెం ఉన్నప్పుడే, అనగా మొక్క దశలో ఉన్నప్పుడే గట్టిగా పీకివేయాలి. లేదంటే అది పెరిగి మహావృక్షమై విజయాలను, సంబంధాలను, జీవిత శాంతిని పూర్తిగా కూల్చివేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే కొంచెం ఉన్నప్పుడే దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అది ఒకసారి ఎక్కువగా మారిపోతే మళ్ళీ దానిని తగ్గించుకోవడం కష్టంగా మారుతుంది. మరి మీకెలా అనిపించింది? ఈ కథ నచ్చిందా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరికైతే ఎక్కువ కోపం ఉందో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటివి ఇంకెన్నో మంచి విషయాలను తెలిపే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.